వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ప్రమోట్ అవబోతున్నారా? అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ వచ్చే ఏడాది కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అది ఎలా సాధ్యం అంటే 2026లో రాజ్యసభ సభ్యునిగా ఎంపికై అంతకు ముందు గాని తర్వాత గాని కేంద్రంలో కేబినెట్ మంత్రి పదవి స్వీకరించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా లాంఛనంగా చర్చించినట్టు సమాచారం. 2026 జూన్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ 4 స్థానాలు 3 టీడీపీకి, 1 జనసేనకి లేదా 1 బీజేపీకి దక్కే అవకాశం ఉంది. పవన్ ని జాతీయ రాజకీయాలకు తీసుకెళ్లాలని బీజేపీకి అనుకూలంగా పవన్ చేత ఎన్నికల ప్రచారం చేయించాలని ప్రధాని మోడీ బలంగా నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించిన ప్రయోగం సక్సెస్ కావడంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేసుకునే ఆలోచనలో ఉంది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. కానీ కేబినెట్ ర్యాంక్ పదవి అయితేనే తాను కేంద్రానికి వస్తానని పవన్ ఖరాఖండిగా చెప్పడంతో దాదాపుగా అదే ఖాయమైనట్టు సమాచారం. ఇక రాష్ట్ర విషయానికి వస్తే ఏ రకంగా చూసినా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూటమి వ్యవహారంలో సెకండ్ గ్రేడ్ స్థాయి నాయకుడు మాత్రమే. పేరుకి డిప్యూటీ సీఎం అయినా పదవికి రాజ్యాంగ హోదా అంటూ ఏమీ లేదు. ఒక మంత్రిగా బాధ్యతలు మాత్రమే ఉంటాయి. విస్తృతమైన సేవలు అందించడం కోసం, ఎక్కువ కాలం అధికారంలో ఉండడం కోసం పవన్ కున్న ఏకైక మార్గం కేంద్ర కేబినెట్ లోకి వెళ్లిపోవడమే. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలోనూ వచ్చిన పాపులారిటీని ఈసారి ఎన్నికలకు బాగా వాడుకోవాలని చూస్తోంది బీజేపీ. అతన్ని కేవలం ఏపీకి పరిమితం చేసి ఉపయోగం లేదని, మిగిలిన రాష్ట్రాల్లోనూ పవన్ గ్లామర్ వాడుకోవాలని, పవన్ ద్వారా హిందుత్వ సనాతన ధర్మం ప్రచారం చేయడం ద్వారా కామన్ ఎజెండాపై ఓట్లు దండుకోవచ్చు అన్నది బీజేపీ వ్యూహం. ఏ రకంగా చూసినా పవన్ కేంద్రానికి వెళ్లిపోవడం అటు బీజేపీకి ఇటు పవన్ కి మేలే జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇదే జోరులో జనసేనను బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్పై ఉన్న భయంకరమైన వ్యతిరేకత, పవన్ గ్లామర్ కలిసి ఒక సూపర్ వేవ్ లో జనసేనకు 21 సీట్లు, కూటమికి మొత్తానికి 164 సీట్లు వచ్చాయి. జనసేనకు ఇప్పటికీ సంస్థాగతంగా బలంగా లేదు. గట్టిగా ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లోనూ సరైన కేడర్ కూడా లేదు. ఇవన్నీ ఆలోచించి జనసేనను బీజేపీలో కలిపి ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన బీజేపీ అధిష్టానంలో ఉంది. ఇదే విషయంపై పవన్ తో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పవన్ ఎలాగూ పాత విధానాన్ని వదిలేసి సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు కనుక ఏపీ బీజేపీలో జనసేన కలిపేసి పార్టీ బాధ్యతలు పవన్ కు అప్పగిస్తే బీజేపీకి రాష్ట్రంలో జవసత్వాలు వస్తాయని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇదే కోణంలో ఆలోచిస్తే 2026లో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి, జనసేన బీజేపీలో విలీనం రెండు పక్కగా జరిగేటట్లున్నాయి. చూడాలి మరి ఈ ట్విస్ట్ ఎక్కడికి దారి తీస్తుంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.